హిందువులు కాంగ్రెస్కి ఎట్లా ఓటేస్తారు తెలంగాణలో? కర్ణాటకలో ఎందుకు ఓటేస్తారు? అక్కడ హిందువులలో ఆ ఐక్యత లేదు. హిందుత్వ వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముద్ర వేసుకోవట్లేదా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో? వాస్తవంగా హిందువులకు అది లేదు అంటున్నా. ఇప్పుడు ఈ దేశం మీద దండయాత్ర చేసి వచ్చినటువంటి రాజులు గుళ్ళు కూలగొట్టారు, ఇక్కడ ఉన్న సాంస్కృతిక దాడి జరిగింది, మన విశ్వవిద్యాలయాలు కూల్చారు. మరి హిందువులందరూ ఏకమై ఎందుకు ఎదిరించలా? మనం తరతరాలు ఇవాళ కాదు, శతాబ్దాల నుండి మనకున్న అలవాటు ఏంటంటే మన మీద దాడి జరుగుతుంటే అక్కడ కదా మన దాకా రాలేదు కదా అంటుంటాం. మన దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎవడు కాపాడేవాడు ఎవడు లేడే అంటాడు. ఇప్పుడు చూడండి దేశంలో పరిస్థితి ఏంటంటే హిందువులకు ఏదైనా సమస్య వస్తే ఆర్ఎస్ఎస్ నిద్రపోతుందా అని అడుగుతాడు, అంతేగాని నువ్వు హిందువు అన్న సంగతి మర్చిపోతాడు. అంతే కదా, నువ్వు హిందువు నువ్వు మరి నువ్వేం చేస్తున్నావురా అనేది మర్చిపోతాడు ప్రతి ఒక్కడు కూడా. అంటే ధర్మాన్ని కాపాడడం కోసం ఒక ఆర్ఎస్ఎస్ ఉందా? అంటే వాళ్ళు ఒక్కళ్ళే చూడాలి. ఆర్ఎస్ఎస్ హెచ్పి వాళ్ళకే, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల వాళ్ళకే పేటెంట్. పోనీ వాళ్ళు ఏదన్నా అన్నారనుకో, నీకేమన్నా మా తరపున ఏమన్నా పేటెంట్ ఇచ్చామని అడుగుతాం. అదే కదా, మళ్ళీ వాళ్ళు ఏదన్నా నువ్వు హిందువు కలిసి ఉండాలి కదా అన్నావు అనుకో, నీకేమన్నా మేము పేటెంట్ ఇచ్చాము అందరి తరపున హిందువుల తరపున నేను మాట్లాడమని మనమే అడుగుతాం. ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమో నువ్వెందుకు చూడవని ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిద్రపోతానని వీళ్ళు అడుగుతారు. ఆర్ఎస్ఎస్ ఏదన్నా అడిగిందంటే కనుక మేమేమన్నా మా అందరి తరపున గుత్తాధిపత్యం నీకు ఇచ్చామని మళ్ళీ మనమే అడుగుతాం. ఒక వాజ్పేయి, ఒక ఎల్కే అద్వానీ ఇలాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీని నడిపినప్పుడు లేని ఇష్యూస్ హిందుత్వం గురించి ఇప్పుడు ఈ హింస ఇదంతా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ లేదంటే అంతకుముందు కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడే ఒక మోడీయే ఒక అమిత్ షా లీడ్ తీసుకున్న తర్వాత ఎందుకు ఇవి పెరుగుతున్నాయి? ఆ రోజున